సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్. అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. అందుకే తిరిగితే మనం అలా వస్తున్నాడు కదా. అరే మొన్నే తనతో కలిసింది. తను ఈ రోల్కి సూట్ అవుతుంది అని టప్పని తగలచ్చు. అదే 2 నెలల ముందు అయితే గుర్తురాదు కదా. అది నేను అనుకుంటున్నాను. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్. కదా సింగర్గా మధ్యలోనే చాలా గ్యాప్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. లైక్ నువ్వే ప్రొడ్యూసర్ చేసుకుని చేస్తావు కదా. ఎందుకు చేసేదానివి కదా, లేదా ఇప్పుడు చేసుకోలేదా? నేను ఎప్పుడు ప్రొడ్యూస్ చేయలేదు. నాకు ఐ మీన్ యాక్టింగ్లో ఇది పడిపోయాను. ఆ తర్వాత నాకు షోలు నాకు జరుగుతున్నాయి. కానీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ వచ్చింది కదా మధ్యలో, నీకు ఇండస్ట్రీకి జనాలకి ఇప్పుడు గ్యాప్ రాలా? ఇండస్ట్రీకి ఇప్పుడు గ్యాప్ వచ్చింది. అదే సింగింగ్కి అసలు నేను పాడతానని చాలా మంది తెలియదు. ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్తోనే నా షోలన్నీ కమెడియన్ అని బాగా పరిచయం. కమెడియన్ అలా నోట్ అయిపోయింది. నువ్వు అవుదాం అనుకున్న సింగర్ కదా మరి. బట్ అదే నేను పాడతానని తెలియదు కాబట్టి ఆ జనానికి ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్తో చాలా ఈవెంట్స్ గట్టిగా సక్సెస్ అవుతా ఉంటాయి. అవును కానీ బేసిక్గా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటావా, లేకపోతే ఏంటి లైక్ అంటే ఏదొచ్చినా చేసేద్దాం అని అనుకుని ఉంటావా, లేకపోతే ఒకటి దాని మీద కూర్చుంటావా? అంటే ఇలా యాక్టింగ్ వెళ్ళిపోతాం, సింగింగ్ చేసేద్దాం. యాక్టింగ్ అంటావా అంత ఎక్కువ చేయలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. కానీ చేసినవి గుర్తింపు వచ్చినాయి. అది ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలంటే ఆ డైలాగ్ నోన్ చేసుకుని ఏదో నోటిదోల ప్రకారం ఇది డైలింగ్, ఈ డైలాగ్ బాగుంది, ఓకే ఇది పేలట్లేదు, ఇలా అందాం, అట్లాగా అయిపోయినాయి. ఇప్పుడు నాకు సీరియస్ క్యారెక్టర్స్ ఎక్కువ రాలా, చాలా తక్కువ వచ్చినాయి. టైగర్లో ఒకటి, ఇంకో దాంట్లో ఒకటి, అది ఏడ్చే సీన్లు వచ్చినాయి. దాంట్లో చుక్కలు కనిపించినాయి. నాకు కొంచెం కష్టపడ్డాను. అదర్ దెన్ దట్ అంత యాక్టింగ్లో ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ టు పుట్ మచ్ ఎఫర్ట్ ఇన్ దాట్. ఎందుకంటే మనకు రియల్ లైఫ్లో కూడా అంత యాక్టింగ్ ఏమి రాదు, వచ్చుంటే బాగుపడేవాడు. సో రియల్ లైఫ్లో అంత పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఓకే, శుభ్రంగా హీరో ఎలాగో ఫ్రెండ్ అయిపోతారు, హీరోయిన్ ఫ్రెండ్ అయిపోద్ది, శుభ్రంగా అందరం చిల్ అవుతారు. నిజంగా ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాను అలాగే మాట్లాడేసుకుంటా, అయిపోతుంది. ఇప్పుడు ఎమోషనల్ అవ్వలేదు? ఎమోషనల్ సీన్స్ ఎక్కడ అంటే రియల్ లైఫ్లో ఎందుకు సిచ్యువేషన్స్ ఉంటాయి, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. అది ఏం సిచ్యువేషన్స్ ఉంటాయి డార్లింగ్? బొచ్చుడు ఉంటాయి. ఎందుకుండవు? రోజు ఏడుస్తావు ఎప్పుడైనా? రోజు ఏమి ఏడవను, ఆ టైప్ ఆఫ్ పర్సన్ కాదు. ఏమో మేబీ సినిమా ఏమైనా సీన్ మంచి ఎమోషనల్ సీన్ వచ్చిందంటే అది కనెక్ట్ అయిందా, మంచి పాట వచ్చి అందులో ఎమోషనల్ సీన్ వచ్చి కనెక్ట్ అయినా కారుతుంది అంతే. నేను మీ ఇంటర్వ్యూ చదివిందా చూసానని చెప్పాను కదా, ఒక షోలో ఇప్పటి వరకు నేను రిలేషన్షిప్స్లో లేను అని అన్నాను. ఇంకొక షోలో లైక్ పాస్ట్ ఒక స్టోరీ ఉంది అని చెప్పావు. అంటే ఏది నిజం? పాస్ట్ ఒక స్టోరీ అంటే నాకు ఫస్ట్ ఒక షోలోనే నాకు అసలు పాస్టే లేదు, నాకు అసలు లవ్వే లేదు, నేను అసలు ఎవరు లవ్ చేయలేదు అన్న. అంటే నేను అదే అంటున్నా, ఎందుకంటే ఓపెన్ అవుతావా, ఎంత పెట్టుకుంటావా, లేకపోతే ఇలా మాట్లాడాలని అనుకొని మాట్లాడతావా అంటే ఒక టైంలో గుర్తు రావాలి. నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా, ఇప్పుడు నువ్వు అంటుంటే గుర్తొచ్చింది. ఉంటాయి, దెల్ బి ఫ్లింగ్సా అంటే రిలేషన్షిప్స్ ఉంటాయి, లేకుండా ఎవడు ఉండడు. ఫ్లింగ్ ఒకనొక టైంలో ఉంటాయి. అంటే ఏ ఉంటాయి మామూలుగా యూ గెట్ కనెక్టెడ్. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. కొన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే పట్టుమంటాయి. ఎందుకు వర్కౌట్ అవ్వవు? అంటే నీకు నచ్చితే అవతల నచ్చాలని లేదు కదా రూలు. అంటే కలిసిన తర్వాత కూడా మంచిగా ఉన్న తర్వాత కూడా విడిపోతారు కదా. అది డిస్టర్బెన్సెస్ వల్ల డెఫినెట్గా విడిపోతారు. ఏ రిలేషన్షిప్ అన్నా ఒకళ్ళకి లవ్ ఎక్కువ ఉంటుంది డార్లింగ్. ఏ రిలేషన్షిప్ అని తీసుకో, మదర్ అండ్ ఫాదర్ తీసుకో, బామ్మ తాత అన్న తీసుకో, ఒకళ్ళకి లవ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఒకళ్ళు తగ్గుతారు, లవ్ ఎక్కువ ఉన్న వాళ్ళు తగ్గుతారు. అట్లాంటిది లేకపోతే ఏ రిలేషన్షిప్ అనేది ఇది ఉండదు, అడ్జస్టబిలిటీ లేకుండా ఉండదు. సో అలాంటివి జరగనప్పుడు బ్రేకప్స్ అవుతాయి. నాకు తెలియక
నీకన్నా తెలీదా చిలిపి నాటి నిజం నీ కౌంట్ ఎంత రిలేషన్షిప్ కౌంట్? 1. ఈ మాట వినగానే ఇప్పుడు మైక్ అలా తోసి జోబులో చేతులు పెట్టుకుని నడుచుకెళ్ళిపోవాలి నేను. నిజం చెప్పు, చిక్కుపడకు, లేదా ఒకటే మాట పడకు. ఒకటే రిలేషన్షిప్ నాకు. నీకెన్ని చెప్పు? ఒకటేనా? నీకెన్ని చెప్పు? నమ్మేసా, మాకు నమ్మకం లేదు దొరా. నువ్వు చెప్పు. నాకు నిజంగా నమ్మకం లేదు దొరా. నీకెన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి? నాకా 2-3 ఉండి రిలేషన్షిప్స్. ఫీలింగ్స్ నీకెన్ని చెప్పు. ఫస్ట్ అలాగే నడుస్తుంది కదా, నేను ఫస్ట్ అడుగుతున్నా, నువ్వు చెప్తున్నావు, నన్ను అడుగుతున్నావు. ఇప్పుడు ఫ్లింగ్స్ అని వెంటనే మళ్ళీ బొగ్గ ఎర్రగైపోయాడు, మళ్ళీ అయింది రెడ్గా అవుతుంది, మళ్ళీ ఎర్రగైపోయాడు. చెప్పు. దానికి క్లోజ్అప్ జూమ్ అంటే అంత ప్యూర్ గా నవ్వుతున్నాను కాబట్టి మళ్ళీ ఎర్రగైపోయాడు. చెప్పు ఎన్ని ఫ్లింగ్స్? ఏ లేవు నాకు అసలు. సాయిరామ్ సాయిరామ్. ఎందుకు ఆ చూపు ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే కిరణ్ బీడే వేషంలో ఉన్నాను కదా, సో ఖైదీని చూసినట్టు చూడాలంట. అందుకని నువ్వు పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాను, పోలీస్ యాటిట్యూడ్ చూపిస్తున్నావా? అది రా, చెప్పు చెప్పు చెప్పు. ఎన్ని ఫ్లింగ్స్ చెప్పు. యూనిఫామ్ ఉందని. ఆ పోరెవరు చెప్పు. ఎవరు? అదే నేను కనిపించినావు కదా పోరితో. అదే నువ్వే పంపించా, ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేసావు. లేదే, ఒక్కగానే ఒక కూతురు కదా నువ్వు ఫ్యామిలీకి? ఎస్, ఓన్లీ చైల్డ్, సింహం సింగిల్. యా. అయితే ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు హైదరాబాద్లో? సోలోగా ఫ్యామిలీ. ఎందుకు ఫ్యామిలీతో ఉండడం నీకు ఎప్పుడు ఇష్టం ఉండదని విన్నా? ఎందుకు ఇష్టం ఉండదా? ఎవరు చెప్పారు? ఎంత సుఖం ఉంటుంది తెలుసా ఫ్యామిలీతో ఉంటే. మా నాన్న ఇక్కడ రమ్మను హాస్పిటల్ మూసుకొని, వాడు రాజమండ్రిలో సుఖంగా ఉన్నాడు. వాడా? ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. వాడికంటూ ఒక రొటీన్ ఉంది, శుభ్రంగా సర్జరీలు చేసుకుంటున్నాడు. అండ్ వాడికంటూ ఫ్రెండ్స్ ఉంటారు, ఇమీడియట్గా ఇలా చిటికెత్తి వచ్చేవాళ్ళు ఉంటారు. వాడి లైఫ్ని డిస్టర్బ్ చేసి ఆడిని ఇక్కడ తీసుకొచ్చి ఆడికి బోరు కొట్టి ఆడు నన్ను దొబ్బి ఎన్ని ఎందుకు చెప్పు? వాడి లైఫ్ వాడు స్మూత్గా లీడ్ చేస్తున్నాడు, చేయనివ్వాలి. నేనే షోలు పెట్టుకొని రాజమండ్రి చుట్టుపక్కల, ఈవెన్ ఇఫ్ ఇట్స్ వైజాగ్ ఆర్ కాకినాడ, విజయవాడ, ఈ రేడార్లో ఉన్న షోస్ అన్నీ నేను రాజమండ్రి నుంచి ఆపరేట్ చేస్తా. ఈవెన్ ఇఫ్ ఇట్స్ 2-3 days గ్యాప్లో ఉన్నా సరే, ఆ 2-3 days ఇంట్లో డాడీతో స్పెండ్ చేస్తా. అట్లా వాడిని డిస్టర్బ్ చేయకుండా, వాడు రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా. మొన్న రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు డ్రైవర్ని కంపెనీ తెచ్చుకున్నాను, ఎందుకంటే ఒంట్లో బాగాలేదు కాబట్టి. అయితే వస్తూ అది తినేటప్పుడు మాట్లాడుతుంటే, సర్జరీ అయిపోయిందా అన్న, ఎంతసేపు పట్టింది అంటే 3 గంటలు. 3 గంటలు కాదు, 4 గంటలు పట్టింది. అంటే డాడీది సర్జరీ 4 గంటలు పట్టిందంట. అంటే ఆయనకి అదొక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టాడు, కాన్స్టిపేషన్ లైక్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు డ్రైవర్. ఏందా అనుకుంటే, ఏం బ్రెయిన్ సర్జరీ అంటున్నారు, 4 గంటలు పట్టింది అంటున్నారు, మరి అయినా మీరు హైదరాబాద్ వచ్చేస్తున్నారు ఏంటండి నాన్నగారి కంటే? అయ్యా, మా నాన్నగారు డాక్టరు, సర్జరీ చేసేటోడు, చేయించుకునేవాడు కాదు. నేనంత హార్ట్లెస్ కాదు. అంటే నీ ఉద్దేశంలో మా నాన్న అక్కడ 4 గంటలు బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటే ఇలా నీతో జోకులు వేస్తూ చిలిపిగా కార్లో వస్తాను అనుకున్నావా? జరిగిందా? అయ్యా, మా నాన్న డాక్టరు, పేషెంట్ కాదు. హాస్పిటల్లో డాక్టర్లు కూడా ఉంటారు, నర్సులు కూడా ఉంటారు, కాంపౌండర్లు కూడా ఉంటారు. నా కింద నుంచి ఒకటి కొడుతుంది, ఒకటి కొడుతుందా? ఇలా ఇలా అనుకుంటున్నా, చెప్పే అడిగే కాదు. ఏంటి గడ్డం వేసాం? పీసీఓడి అప్పుడు వచ్చింది డార్లింగ్. దట్ ఈస్ కరెక్ట్గా ఈ షూటింగ్స్ ఆ టైంలోనే నాకు పీసీఓడి వచ్చింది. పీసీఓడి వచ్చేసరికి హెయిర్ గ్రోత్ వస్తుంది, చప్పని షూటింగ్. అంటే నాకు అదంతా తెలీదు యాక్చువల్లీ. ఫేషియల్ హెయిర్ మామూలుగా చాలామంది లేడీస్ కూడా థ్రెడ్డింగ్లు చేయించుకుంటారు. వన్స్ ఇన్ 15 days అట్లాగే వెళ్ళి థ్రెడ్డింగ్స్ అది చేయించుకుంటారు మామూలుగా. అయితే చాలామంది లేడీస్కి ఒక 80% to 90% ఆఫ్ ది లేడీస్ హ్యావ్ ఫేషియల్ హెయిర్. కాకపోతే తిన్నుగా ఉంటుంది కొంతమందికి, కొంతమంది తిగ్గా ఉంటుంది. అది ఫేషియల్ హెయిర్, థ్రెడ్డింగ్లు ఇలాంటివన్నీ చేయించుకుంటారు. మనకి డైరెక్ట్గా షూటింగ్లు ఇలాంటివి ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది అనగానే సప్పని
మన మేకప్ వీళ్ళ దగ్గర కానీ హెయిర్ స్టైల్స్ కానీ రేజర్ ఉంటుంది జుబ్బని ఇలా అనేసి వాళ్ళు. అసలు నా ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే MBA అవ్వగానే గుండు చేయించుకున్నాను. గుండు చేయించుకున్నప్పుడు మొత్తం బ్లేడ్ ఇలా వేసాడు, మొత్తం ఇలా వేసాడు బ్లేడ్. ఆ తర్వాత సైడ్ స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ మామూలుగా అయితే ఇలా స్టార్ట్ అయింది. మై మామ్ ఆల్సో హ్యాస్ ఫేషియల్ హెయిర్, బట్ షీ ప్లక్స్ ఇట్ అండ్ యూనో థ్రెడ్డింగ్ అది చేయించుకుంటాను. బాగా కనిపిస్తుంది, నాకు ఎక్కువ కనిపిస్తుంది. లేదు తిరగట్లేదు ఉంది, గట్టిగా ఉంది. అంటే ఈ షూటింగ్ కంటిన్యూటీ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పెట్టుకున్నా. మళ్ళీ వెళ్ళగానే తీయించేసుకుంటాను ఇప్పటికి. అది ఇప్పుడు ఏదో రోల్ ఆన్ లాంటిది వచ్చింది, దాంతో తీసేస్తే అయిపోతుంది. మళ్ళీ బ్లేడ్ పెట్టానంటే నీ సైజ్ వస్తుందేమో అని భయం. చూడు మంది ఎంత బాగుంది చూడు. అంటే మరి నేను కూడా ఇలాగ షేవింగ్ లైవ్ చేశాను అనుకో, మరీ హ్యాండ్సమ్గా ఉంటే కష్టం. హీరోకి లెక్క రోల్ అడిగితే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది. నాకా